హలో అండి. నమస్తే. సో, మేఘాలయ ట్రిప్ అయితే అయిపోయిందండి. మీరు అందరూ చూసారు. సో, మేఘాలయలో నేను గత 20 రోజుల నుంచి తిరిగాను. మోర్ దెన్ ఒక 8 వీడియోలు మంచి మంచి వీడియోలు చేశాను. కానీ దానికి 100, 200, 300 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఒక వీడియో చేశాను. దాంట్లో మేఘాలయ కల్చర్ గురించి చెప్పాను. దానికి నేను బయటికి పోయి తిరగలేదు. బయట ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ చెప్పాననమాట. దానికి మాత్రం కొన్ని వేల వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో, నాకేమనిపిస్తుందంటే కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి తిరిగాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక మంచి కంటెంట్ తీశాను. దాన్ని జనాలు చూడట్లేదు. జనాలేం చూస్తున్నారు? ఇలాంటి క్రింజ్ కంటెంట్ మాత్రమే చూస్తున్నారు. ఆ విషయం నాకు కొంచెం బాధాకరం అయితుంది. ఎందుకంటే నేను సర్వే అవ్వాలి అనుకుంటే నాకున్న గోలు నేను ఒక మంచి మంచి కంటెంట్ అంటే మనోళ్ళు తెలుగోళ్ళు చాలామంది ప్రపంచ స్థాయిలో తిరుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ వాళ్ళు చూపించేదానికి, నేను చూపించేదానికి డిఫరెన్స్ ఉంటది. సో, నాకున్న క్రియేటివిటీ నేను చూపిద్దామని అనుకుంటున్నాను. బట్ వ్యూస్ రావట్లేదు. దానికోసం నేనేం చేస్తున్నానంటే అండి ఇప్పటి నుంచి డెఫినెట్‌గా నేను కూడా క్రింజ్ కంటెంటే ఇస్తాను. నేను నా ఛానల్‌లో వాళ్ళకి చెప్పేది ఒకటే. థంబ్‌నెయిల్ చూసి వీడియో చూడండి. ఎవరైతే పిల్లలు, పెద్దోళ్ళు చూస్తారో వాళ్ళు ఒక్కటికి 2 సార్లు చూసి చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ నుంచి 18+ కంటెంట్ వస్తది. సో, వదిలేద్దాం. ఈ మ్యాటర్ వదిలేద్దాం. ఇక నెక్స్ట్ మన ట్రిప్ ప్లాన్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనం ఇండియాలో నేను ఆల్మోస్ట్ తిరిగేసానండి. అంతా తిరిగాను అని చెప్పను గానీ ఒక 80% ఇండియాని కవర్ చేశాను ఇప్పటి వరకు. సో, ఇప్పుడు నాకు థాయిలాండ్ ఆహ్, ఉందనమాట. థాయిలాండ్ అని కాదు, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా అనేసి దాంట్లో 13 కంట్రీస్ ఉన్నాయి మొత్తం. సో, 13 కంట్రీస్ నేను ఎళ్లి తిరగడానికి వెళ్తున్నాను అనమాట. సో, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఒక 4 నెలలు డైరెక్ట్‌గా 13 కంట్రీస్‌లో మనం స్టే చేయబోతున్నాము. సో, 13 కంట్రీస్ వీడియోస్ వస్తాయి. అది కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ప్లస్ 18+ కంటెంట్ వస్తది. సో, అవి మీరు చూస్తారని అనుకుంటున్నాను డెఫినెట్‌గా. అండ్ అలానే సపోర్ట్ చేయండి. ఎందుకు అర్థం కావట్లేదు నాకు. నాకని కాదు, ఎవరైతే మంచి కంటెంట్ తీస్తారో వాళ్ళని ఎవరు చూడరు. ఏదైతే థంబ్‌నెయిల్ పెట్టి అది చేసాం, ఇది చేసాం, అమ్మాయిలు ఇలా ఇది దాన్ని మాత్రమే చూస్తున్నారు. నేట్ అవును, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దానికి తగ్గట్టు నేను కూడా మారాలి అనేసి ఒక భావంతో నేను కూడా మారిపోతున్నాను. సో, మంచి మంచి క్రింజ్ కంటెంట్ అనేది ఫ్యూచర్‌లో మీరు చూడబోతున్నారు. ఇక ట్రిప్ గురించి మనం మాట్లాడుకుంటే నేను నవంబర్ నెలలో స్టార్ట్ చేస్తున్నానండి. 3 నెలలు 90 డేస్ మనం టోటల్‌గా 13 కంట్రీస్ తిరగబోతున్నాము. సో, అవి ఏమేమి కంట్రీసు, ఆ తర్వాత అసలు అక్కడికి ఎలా ఎళ్ళాలి, అక్కడ ఏం స్టే చేయాలి, దాంట్లో ఉన్న ఇదేంటి, సో, ఇవి మొత్తం నేను రాబోయే వీడియోస్‌లో చూపిస్తాను. సో, నేను మేఘాలయ వెళ్ళటానికి ఒక 4 రోజులు పట్టిందనమాట హైదరాబాద్ నుంచి. అవన్నీ నేను వీడియోస్‌లో చూపించాను. మళ్ళీ చెప్తే అది లాగ్ అయినట్టుంటది. మేఘాలయ వెళ్ళాలంటే మెయిన్‌గా మనం కోల్‌కతా వెళ్ళాలండి. కోల్‌కతా నుంచి మేఘాలయ మనకి ట్రైన్స్ అండ్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. కానీ అక్కడి నుంచి రూట్ కొంచెం డిఫరెంట్ ఉంటది. అక్కడ దొంగతనాలు చేసేవాళ్ళు, ఇవి చాలామంది ట్రైన్‌లో పోలీసు వాళ్ళు గన్‌లు పట్టుకొని తిరుగుతారనమాట. సో, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత వెళ్ళటానికి మనకి కనీసం ఒక 3 రోజులు టైం పట్టిద్దనమాట. హైదరాబాద్ నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి మేఘాలయ వెళ్ళాలి అంటే. లేదు కొంచెం డబ్బులుంటే డైరెక్ట్‌గా ఫ్లైట్‌లో వెళ్ళిపోవచ్చు. మీరు చూసినట్టయితే వచ్చేటప్పుడు నేను ఫ్లైట్‌లో వచ్చేసాను అనమాట. నాకు అంత టైం లేదు. సో, అందుకనేసి నేను ఫ్లైట్‌లో వచ్చేసాను. సో, మొత్తం బడ్జెట్ కింద చూసుకుంటే నాకు ఒక 30,000 దాకా అయ్యాయన్నమాట. మేఘాలయ ట్రిప్‌కి మాత్రమే 30,000 దాకా ఖర్చు పెట్టి 7 వీడియోలు చేసి దాంట్లో 6 వీడియోలకి నాకు వచ్చింది 200, 300 వ్యూసే. చూడండి, ఇప్పటి వరకు నా ఛానల్ మానిటైజ్ కాలేదు. నేను ఎలా బతకాలా? చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒక మంచి వీడియో కోసం, ఒక మంచి ఎదుగుదల కోసం నేను ఆశిస్తున్నాను. చూద్దాం. సో, వెళ్తాను. సో, అవన్నీ చూడండి, చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రయాణం.